హాయ్ ఫ్రెండ్స్, అలా కొంచెం అది గ్యాస్ రిపేర్ చేద్దామని ట్రై చేశాను. ఒక చిన్న టిప్ చెప్తాను మీకు. యాక్చువల్గా మాది ఏంటంటే గ్యాస్ చాలా ఎక్కువ రెడ్ కలర్లో వస్తుంది. నేను ఏంటని చెక్ చేశాను. దీనికి యాక్చువల్గా 3 కారణాలు ఉంటాయంటండి. యాక్చువల్గా ఒకటి, ఫస్ట్ మనకి బర్నాలు ఉంటుంది కదా, ఈ బర్నాలు తీసేసాం. యాక్చువల్గా ఇప్పుడైతే ఇక్కడ బర్నాలు ఉంటుంది. ఫస్ట్ బర్నాలు క్లీన్ చేసుకోండి. ఆ బర్నర్లు క్లీన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, ఇంకొకటి ఇక్కడ మనకి చిన్న నట్ ఉంటుంది కదా, ఈ నట్లో మనకి 3 సైజెస్ ఉంటాయండి. యాక్చువల్గా 65, 77, 85 అని నట్లు ఉంటాయి అన్నమాట. చిన్న పొయ్యికి అయితే యాక్చువల్గా 65 వాడతారు. పెద్ద పొయ్యిలకైతే 77 మనకు వాడితే కొంచెం మంట రెడ్ కలర్లో రాకుండా కొంచెం మనకు కంట్రోల్ అవుతుంది. గ్యాస్ కూడా త్వరగా అయిపోదు అనమాట. ఇప్పుడు ఇవి మాకు యాక్చువల్గా ఈ రెండింటికి 85 ఉన్నాయి. యాక్చువల్గా ఇలా ఉండకూడదు. ఈ వాల్ మనం మార్చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మేమంట గ్యాస్లో రెడ్ కలర్ వస్తుంది అని మీరు అనుకున్నారనుకోండి, ఫస్ట్ చెక్ చేసుకోండి. ఫస్ట్ బర్నర్ క్లీన్ చేయండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క వాల్ సైజ్ చెక్ చేయండి. ఈ వాల్ సైజ్ మనకి మీకు కనుక 85 ఉంటే తగ్గించుకోండి. అదే పెద్ద పొయ్యికి అయితే 77 మార్చుకోండి. చిన్న పొయ్యికి 65 మార్చుకోండి. మీ రెడ్ కలర్ మంట అనేది అప్పుడు కంట్రోల్ అవుతుంది. మీ గ్యాస్ కూడా సేవ్ అవుతుంది. ఓకేనండి. ఈ టిప్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.